గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది మంగళవారం అప్పుకి ఏపీ గవర్నమెంట్ వెళ్తుంది. అలాగే వచ్చిన కాడి నుంచి ఏ డేట్ని ఎంత అప్పు తీసుకున్నారో మనం క్లియర్గా విశ్లేషిద్దాం. అలాగే ఈ అప్పులు ఎందుకు చేయవలసి వస్తుందో అన్నది కూడా మనం చెప్పుకుందాం. ఈ అప్పులు చేయడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు విపరీతంగా ఇచ్చారు. ఎందుకంటే ఆసరా కానీ, చేనేతకి 24,000 కానీ, పెన్షన్స్ కానీ, నెక్స్ట్ రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, ఇలా అన్నీ కూడా అద్భుతంగా సంక్షేమాలు ఇచ్చారు. దాని గురించి అప్పులు చేయవలసి వచ్చింది. ఆయన కూడా మంగళవారం వెళ్ళి ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 25/6/2024 ఫస్ట్ కొండ 2,000 కోట్లు తెచ్చారు. అలాగే 2/7/2024 5,000 కోట్లు. అలాగే 16/7/2024 2,000 కోట్లు. అలాగే 30/7/2024 3,000 కోట్లు. 27/8/2024 3,000 కోట్లు. అలాగే 30/9/2024 4,000 కోట్లు. 1/10/2024 3,000 కోట్లు. అంటే ఇలాగా అప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ సంక్షేమ పథకాలు, ఈ పెన్షన్లు ఇవన్నీ విశ్రాంతి ఉద్యోగులు పెన్షన్లు, గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవన్నీ ఇవ్వాలి అంటే కంపల్సరీ ఇవి అప్పులు చేయవలసి పరిస్థితి తీసుకొచ్చారు. మనకి ఊరికిన ఏమన్నా వస్తుంది అంటే కంపల్సరీ అది తర్వాత ఏదో విధంగా మనం మనీ పే చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ గ్యారంటీ కార్పొరేషన్కి అప్పులు, పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు తెచ్చారు. అలాగే మార్క్ హెడ్ 3,200 కోట్లు, అది 5,200, మొత్తం 27,000 చిల్లర 2,500 కోట్లు అప్పులు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయరు. కానీ ఇవన్నీ రన్ అవ్వాలి కాబట్టి 1,00,000 కోట్లు వడ్డీయే కడుతున్నారు. ఇవన్నీ రన్ అవ్వాలి అంటే కంపల్సరీ అప్పులు చేయాలి. మనకి ఇన్కమ్ సోర్స్ లేదు. తెలంగాణలో ఐటీ కంపెనీలు లేవు. ఎవరో ప్రొఫెషనల్ ట్యాక్సులు కట్టి వాళ్ళు ఎవరు లేరు. కానీ తెలంగాణకి విపరీతమైన ఇన్కమ్ ఉంది. అలాగే ఏపీకి అయితే పోర్టుల ద్వారాగే విపరీతమైన ఇన్కమ్. దానికి మించిన ఇన్కమ్ ఏపీ గవర్నమెంట్కి ఏది లేదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద విపరీతమైన ఇన్కమ్ ఉంది కాబట్టి ఎంతో కొంత ప్రభుత్వం రన్ చేయగలుగుతున్నారు. అలాగే ప్రతి మంగళవారం బిడ్డకి వెళ్తున్నారు. జగన్ గారు వెళ్ళారు, చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా వెళ్తుంది. ఎందుకంటే ఈ తెస్తే కానీ ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు.